బ్రదర్ గారు వ్రాసుకుందా అండి. విభజన రాజ్యం అందులో వ్రాసుకోండి. సొలొమోను పరిపాలన తరువాత ఇశ్రాయేలు రాజ్యం సొలొమోను పరిపాలన సార్ ఎక్స్క్యూజ్ మీ సార్ నిన్న ఓఫీర్ విదేశీ ప్రయాణం అని హెడ్డింగ్ పెట్టమన్నారు సార్, అందులోదేనా సార్ ఇది? ఏదమ్మా? నిన్న ఓఫీర్ విదేశీ ప్రయాణం అని హెడ్డింగ్ పెట్టమన్నారు కదా సార్. ఓకే అమ్మా. అందులో తూరు పట్టణంలో ఉన్న హేరాము సహాయము వలన సొలొమోను సముద్ర తీర వ్యాపారాలు జయకరంగా చేశాడు. అతని నౌకాయానము మంచి పేరు ప్రఖ్యాతులు తీసుకువచ్చింది. హేరాము సహకారంతో ఓఫీరు నుండి 3 ఏండ్లకు ఒకసారి తర్షీషు ఓడలు బంగారమును వెండిని దంతముల దగ్గర ఏనుగులని పెట్టుకోండి. ఏనుగులు బ్రాకెట్ క్లోజ్ చేసి పోతులు నెమలి పిట్టలు మొదలైనవి వచ్చేవి. $840 మణుగుల బంగారము ఓఫీరు నుండి వచ్చింది. బ్రాకెట్ లో రాజుల మొదటి గ్రంథం 9వ అధ్యాయం 26 నుంచి 28 వచనాలు. నెక్స్ట్ ఇంకొక సైడ్ రాసుకుంటామా. రాజుల మొదటి గ్రంథం 9వ అధ్యాయం 26 నుంచి 28 వచనాలు. అక్కడ ఇది రాశారండి, మన దంతములు అని రాశారా? దంతముల దగ్గర బ్రాకెట్ ఏం రాశారు? ఏనుగులు రాశాను సార్. ఏనుగులు. వాస్తవానికి పాలస్తీనా ప్రాంతాల్లో ఏనుగులు ఉండేవి కాదు. వారు విదేశాల నుంచి ఏనుగుకు సంబంధించిన దంత సామాగ్రి తెచ్చుకుని గృహాలు కట్టుకునేవారండి కదండి. వాస్తవానికి హెబ్రీ బైబిల్లో గాని గ్రీక్ బైబిల్లో గాని ఏనుగు అనే పదానికి ఏం వాడాడంటే ఐవేరి అని వాడాడు. ఐవేరి.
దాన్ని దంతము అని తర్జుమా చేశారు. ఏనుగుల దంతము అనే పదాన్ని దంతములని సింపుల్ గా తర్జుమా చేశారండి. అందుకనే సొలొమోను దంతముల పట్టణాన్ని పురాన్ని కట్టించాడు కదండి. ఆహాబు రాజు వీళ్ళందరూ కూడా చక్కని దంతాలతో కూడినటువంటి మంచి మంచి ప్యాలెస్లు కట్టించారండి వాడు. ఆమోస్ గ్రంథాలు వీటన్నిటిలో చూడొచ్చండి. ఇవన్నీ కూడా మనం ఎక్కడ చూస్తామంటే సొలొమోను కాలము నుండి చూస్తూ ఉంటామండి. నెక్స్ట్ ఇంకొక హెడ్డింగ్ రాసుకోండి, రాగి గనులు రాగి శుద్ధీకరణ. రాగి గనులు రాగి శుద్ధీకరణ. అందులో రాసుకుందామండి. సొలొమోను వ్యాపారములో రాగి పరిశ్రమ అగ్రస్థానంలో ఉండేది. సొలొమోను వ్యాపారములో రాగి పరిశ్రమ అగ్రస్థానంలో ఉండేది. ఫెనికీల నావికులు, కళాకారులు రాగి శుద్ధీకరణ కేంద్రములో పనిచేశారు. తర్వాత హెడ్డింగ్ షేబా దేశపు రాణి సందర్శన. షేబా దేశపు రాణి సందర్శన. షేబా దేశపు రాణి పర్యటన లేక సందర్శన. అందులో రాసుకుందాం. సొలొమోను కీర్తి ప్రతిష్టతలు గూర్చి విని షేబా దేశపు రాణి సుమారు 1500 కిలోమీటర్లు ప్రయాణం చేసి షేబా దేశపు రాణి సుమారు 1500 కిలోమీటర్లు ప్రయాణం చేసి సొలొమోను ఖ్యాతిని, రాజనీతిని, ఆర్ట్స్ చూచి సొలొమోనుని అభినందించింది. తర్వాత హెడ్డింగ్ యెరూషలేము నిర్మాణం. యెరూషలేము దేవాలయ నిర్మాణం. వ్రాస్తుంది. మతపరంగా దేవుని మందిరాన్ని సొలొమోను కట్టించి కీర్తిని సంపాదించాడు. నిపుణులైన
నిర్మాణకులను పిలిపించి మందిరాన్ని కట్టించాను. నిపుణులైన నిర్మాణకులను పిలిపించి మందిరాన్ని కట్టించాను. ఇప్పుడు విభజన రాజ్యం హెడ్డింగ్ రాసుకుందామండి. విభజన రాజ్యం. విభజన రాజ్యం. రాసుకోండి బ్రదర్. అందులో సొలొమోను బ్రతుకున్న దినాల్లో ప్రవక్త అయిన అహియా రాజ్య చీలికను గూర్చి ప్రవచించెను. అందులో రాసుకున్నాం. సొలొమోనుకు వ్యతిరేకంగా యెరోబాము సొలొమోనుకు వ్యతిరేకంగా యెరోబాము సొలొమోనుకు వ్యతిరేకంగా యెరోబాము ప్రజలను రెచ్చగొట్టాడు. సొలొమోను తలపెట్టిన అధిక పన్నుల భారము ప్రజలకు వ్యతిరేకతను కలిగించాయి. సొలొమోను మరణం తరువాత అతని కుమారుడైన రెహబాము యెరూషలేములోను దక్షిణ ప్రాంతములోను రాజుగా గుర్తించబడ్డాడు. ఉత్తర ప్రాంత ప్రజలు తమపై గల అధిక పన్నులు తగ్గించమని రెహబామును అడగగా రెహబాము అజ్ఞానము చేత రాజ్యము రెండుగా విడిపోయింది. యెరోబాము ఉత్తర ప్రాంతంలో
యెరోబాము ఉత్తర ప్రాంతంలో 15,000 చదరపు కిలోమీటర్ల భూభాగాన్ని స్వాధీనం చేసుకున్నాడు. 15,000 చదరపు కిలోమీటర్ల భూభాగాన్ని స్వాధీనం చేసుకున్నాడు. దక్షిణ ప్రాంతంలో గల రెహబాము కేవలం 8,000 చదరపు కిలోమీటర్ల భూభాగాన్ని కలిగి ఉన్నారు. ఉత్తర రాజ్యానికి మొదట షెకెము, తర్వాత తిర్సా పట్టణాలు రాజధానులుగా ఉన్నాయి. ఉత్తర రాజ్యానికి ఫస్ట్ షెకెము, తిర్సా పట్టణాలు రాజధానులుగా ఉన్నాయి. తరువాత ఓమ్రి సమరయ పట్టణాన్ని రాజధానిగా చేసెను. ఇప్పుడు హెడ్డింగ్ రాసుకోండి. ఏం రాస్తారంటే ఇశ్రాయేలు రాజ్యం లేక ఉత్తర రాజ్యం. ఇశ్రాయేలు రాజ్యం లేక ఉత్తర రాజ్యం. ఇందులో 10 గోత్రాలు కలవు. ఇశ్రాయేలు రాజ్యం లేక ఉత్తర రాజ్యం, ఇందులో 10 గోత్రాలు కలవు. ఈ రాజ్యాన్ని 19 మంది రాజులు పాలించారు. అందులో లైన్ గా రాజు పేరు రాసుకోండి. ఫస్ట్ యెరోబాము 1. రాజుల మొదటి గ్రంథం 14వ అధ్యాయం 20వ వచనం. రాజుల మొదటి గ్రంథం 14వ అధ్యాయం 20వ వచనం. 22 సంవత్సరాలు పాలించారు. యెరోబాము 1, రాజుల మొదటి గ్రంథం 14:20, 22 సంవత్సరాలు పాలించాడు. 2 నాదాబు. రాజుల మొదటి గ్రంథం 15వ అధ్యాయం. రాజుల మొదటి గ్రంథం 15వ అధ్యాయం 25 నుంచి 28 వచనాలు. నాదాబు రాజుల మొదటి గ్రంథం 15వ అధ్యాయం 25 నుంచి 28 వచనాలు. 2 సంవత్సరాలు ఇతని పరిపాలన, 2 సంవత్సరాలు. మూడవది బయోషా. 15వ అధ్యాయం 33వ వచనం. 15వ అధ్యాయం 33వ వచనం. 16వ అధ్యాయం 6వ వచనం. అన్ని రాజుల మొదటి గ్రంథాలు వస్తాయండి. 15వ అధ్యాయం 33వ వచనం, 16వ అధ్యాయం 6వ వచనం. 24 సంవత్సరాలు. 24 సంవత్సరాలు. 4 అయిన ఏలా. 16వ అధ్యాయం 8 నుండి 10 వచనాలు. 16వ అధ్యాయం 8 నుండి 10 వచనాలు. 2 సంవత్సరాలు. 2 సంవత్సరాలు. 5వ వ్యక్తి జిమ్రీ.
జిమ్రి. 16వ అధ్యాయం 15, 18 వచనాలు. 16వ అధ్యాయం 15, 18 వచనాలు. ఒక వారం 7 దినాలు. తర్వాత ఒమ్రి. ఒమ్రి 16వ అధ్యాయం 23, 28 వచనాలు. 12 సంవత్సరాలు ఏర్పడి చేసి 12 సంవత్సరాలు. అహాజ్. 16వ అధ్యాయం 29 వచ్చింది. అహాజ్ 16వ అధ్యాయం 29 వచనం. 22 సంవత్సరాలు. అహజ్య. రాజుల 2వ గ్రంథం రాసుకోండి. రాజుల 2వ గ్రంథం 1వ అధ్యాయం 2, 18 వచనాలు. రాజుల 2వ గ్రంథం 1వ అధ్యాయం 2, 18 వచనాలు. 2 సంవత్సరాలు. యెహోరాము. బ్రాకెట్ లో యోరాం. రాజుల 2వ గ్రంథం నుంచి ఇప్పుడు అన్ని రాజుల 2వ గ్రంథం వస్తాయి. 3వ అధ్యాయం 1వ వచనం. 3వ అధ్యాయం 1వ వచనం. తర్వాత 9వ అధ్యాయం 24వ వచనం. 9:24. 12 సంవత్సరాలు. నెక్స్ట్ యోహు. యోహు 10వ అధ్యాయం 35 నుంచి 36 వచనాలు. 10వ అధ్యాయం 35, 36 వచనాలు. 28 సంవత్సరాలు. యెహోయాహాజు. బ్రాకెట్ లో యెహోయాజ్. 13వ అధ్యాయం 2వ వచనం. 17 సంవత్సరాలు. 17 సంవత్సరాలు. తర్వాత యెహోయాషు. బ్రాకెట్ లో యోవాషు. 13వ అధ్యాయం 10వ వచనం. 13వ అధ్యాయం 10వ వచనం. 13వ అధ్యాయం 10, 13 వచనం. 10, 13వ వచనం. 16 సంవత్సరాలు. 16 సంవత్సరాలు. నెక్స్ట్ యెరోబాము 2. అక్కడ రాసుకుందాం. 14వ అధ్యాయం 23, 24, 29 వచనాలు. 23, 24, 29 వచనాలు. 41 సంవత్సరాలు.
41 సంవత్సరాలు. జకర్య 15వ అధ్యాయం 8 నుంచి 10 వచనాలు. 15వ అధ్యాయం 8 నుంచి 10 వచనాలు. 6 నెలలు 6 మంత్స్, అర్ధ సంవత్సరం. నెక్స్ట్ షల్లూము 15వ అధ్యాయం 13 నుంచి 14. షల్లూము 15వ అధ్యాయం 13 నుంచి 14 వచనాలు. 1 నెల, 1 మంత్. మనాహేము 15వ అధ్యాయం 17వ వచనం. 15వ అధ్యాయం 17వ వచనం. 10 సంవత్సరాలు. పెకాహ్య 15వ అధ్యాయం 22-25 వచనాలు. 15వ అధ్యాయం 22-25 వచనాలు. 2 సంవత్సరాలు. నెక్స్ట్ పెకాహు 15వ అధ్యాయం 27-30 వచనాలు. 15వ అధ్యాయం 27-30 వచనాలు. 20 సంవత్సరాలు. హోషేయ 17వ అధ్యాయం 1వ వచనం. 17వ అధ్యాయం 1వ వచనం. 9 సంవత్సరాలు. 9 సంవత్సరాలు. బీసీ 724లో ఉత్తర రాజ్యం పతనమైంది. అష్షూరీయులు పరిపాలన ప్రారంభించారు. నెక్స్ట్ హెడ్డింగ్ యోధా రాజ్యం లేక దక్షిణ రాజ్యం. యోధా రాజ్యము లేక దక్షిణ రాజ్యం. యోధా రాజ్యం లేక దక్షిణ రాజ్యం. ఇందులో 2 గోత్రాలు కలవు. బ్రాకెట్ లో యోధా గోత్రం, బెన్యామీన్ గోత్రాలు. యోధా బెన్యామీన్ అని రాసి. యోధా బెన్యామీన్. ఈ రాజ్యాన్ని 20 మంది
రాజులు పరిపాలించారు. దీని రాజధాని యెరూషలేము. దీని రాజధాని యెరూషలేము. లైన్ గా రాసుకో. రెహబాము. రాజుల మొదటి గ్రంథం 14వ అధ్యాయం. రాజుల మొదటి గ్రంథం 14వ అధ్యాయం 21, 31 వచనాలు. రాజుల మొదటి గ్రంథం 14వ అధ్యాయం 21, 31 వచనాలు. 17 సంవత్సరాలు. 17 సంవత్సరాలు. 17 సంవత్సరాలు ఏలుబడి చేసి. 2 అబియా. అబియా 15వ అధ్యాయం 2, 8 వచనాలు. 15వ అధ్యాయం 2, 8 వచనాలు. 3 సంవత్సరాలు. ఆసా. ఆసా 15వ అధ్యాయం 10వ వచనం, 24వ వచనం. 15వ అధ్యాయం 10, 24 వచనాలు. 15వ అధ్యాయం 10, 24 వచనాలు. 41 సంవత్సరాలు పాలించాడు. 41 సంవత్సరాలు. యెహోషాపాతు. యెహోషాపాతు 22వ అధ్యాయం 41, 44 వచనాలు. 22వ అధ్యాయం 41, 44 వచనాలు. 25 సంవత్సరాలు. తర్వాత యెహోరాము. యెహోరాము బ్రాకెట్ లో యోరాము. బ్రాకెట్ లో యోరాము. రాజుల 2వ గ్రంథం 9వ అధ్యాయం 15వ వచనం. రాజుల 2వ గ్రంథం. ఇక్కడ నుంచి రాజుల 2వ గ్రంథం వస్తుందండి. రాజుల 2వ గ్రంథం 9వ అధ్యాయం 15, 24 వచనాలు. 8 సంవత్సరాలు. 8 సంవత్సరాలు. నెక్స్ట్ రాసుకోండి. అహజ్యా. అహజ్యా రాజుల 2వ గ్రంథం 8వ అధ్యాయం 25వ వచనం. 9వ అధ్యాయం 27వ వచనం. 8వ అధ్యాయం 25వ వచనం. 9వ అధ్యాయం 27వ వచనం. 1 సంవత్సరం. 1 సంవత్సరం. తర్వాత అతల్య. అతల్య బ్రాకెట్ లో రాణి. 11వ అధ్యాయం 3, 16 వచనాలు. 11వ అధ్యాయం 3, 16 వచనాలు. 6 సంవత్సరాలు. 6 సంవత్సరాలు. నెక్స్ట్ యోవాషు. యోవాషు ఇతనికి బ్రాకెట్ లో యెహోయాషు. యెహోయాషు 12వ అధ్యాయం 1, 20 వచనాలు. 12వ అధ్యాయం 1, 20 వచనాలు. 40 సంవత్సరాలు.
40 సంవత్సరాలు. మధ్య మధ్య 14 అధ్యాయం 2, 3 అమధ్య 14 అధ్యాయం 2, 3, 19 వచనాలు. 2, 3, 19 వచనాలు. 29 సంవత్సరాలు. 29 సంవత్సరాలు. 10ది ఉజ్జియా. ఉజ్జియా బ్రాకెట్లో అజారియా. అజర్యా. 15 అధ్యాయం 15 అధ్యాయం 1, 2, 7 వచనాలు. 1, 2, 7 వచనాలు. 52 సంవత్సరాలు. 52 సంవత్సరాలు. యోతాము. యోతాము 15 అధ్యాయం 32 నుంచి 34 వచనాలు. 15 అధ్యాయం 32 నుంచి 34 వచనాలు. 16 సంవత్సరాలు. 16 సంవత్సరాలు. ఆహాజ్. ఆహాజ్ బ్రాకెట్లో యెహోయాషు. యెహోయాషు బ్రాకెట్లో యెహోయాషు 1 అని రాసుకోండి. రోమన్కి 1. యెహోయాషు 1. 16 అధ్యాయం 1 నుంచి 3 వచనాలు. 16 అధ్యాయం 1 నుండి 3 వచనాలు. 16 సంవత్సరాలు. 16 సంవత్సరాలు. నెక్స్ట్ హిజ్కియా. హిజ్కియా 18 అధ్యాయం 1 నుండి 3 వచనాలు. హిజ్కియా 18 అధ్యాయం 1 నుండి 3 వచనాలు. 29 సంవత్సరాలు. 29 సంవత్సరాలు. మనష్షే. మనష్షే 21 అధ్యాయం 1, 2, 18 వచనాలు. 1, 2, 18 వచనాలు. 55 సంవత్సరాలు. ఆమోను. ఆమోను 21 అధ్యాయం 19, 29 వచనాలు. పంతొమ్మిది 29 వచనాలు. 2 సంవత్సరాలు. 2 సంవత్సరాలు. యోషియా. యోషియా 22 అధ్యాయం 1, 2 వచనాలు. 22 అధ్యాయం 1, 2 వచనాలు. 31 సంవత్సరాలు. 31 సంవత్సరాలు. తర్వాత యెహోయాహాజు 2. యెహోయాహాజు 2 బ్రాకెట్లో షల్లూము. బ్రాకెట్లో షల్లూము
23వ అధ్యాయం 3:32 వచనాలు. 23వ అధ్యాయం 3:32 వచనాలు. 3 నెలలు. 3 నెలలు. తర్వాత యెహోయాకీము కీము బ్రాకెట్ లో ఏలియాకీము 23వ అధ్యాయం 36వ వచనం. 11 సంవత్సరాలు. 11 సంవత్సరాలు. యెహోయాకీను కీను బ్రాకెట్ లో యెకొన్య లేదా కొన్య బ్రాకెట్ లో యెకొన్య లేదా కొన్య. 24వ అధ్యాయం 8, 9. 24వ అధ్యాయం 8, 9, 15 వచనాలు. 3 నెలలు. తర్వాత సిద్కియా బ్రాకెట్ లో మత్తన్య బ్రాకెట్ లో మత్తన్య. 24వ అధ్యాయం 18, 20 వచనాలు. 18, 24 వచనాలు. 11 సంవత్సరాలు. ఆ క్రింద రాయండి. BC 587లో బబులోనీయుల చేతిలో యోధారాజ్యం అంతమైంది. బబులోనీయుల చేతిలో యోధారాజ్యము అంతమొందింది. ఆ క్రింద ఒక ప్రక్క అష్షూరీయులు ఇశ్రాయేలీయులను సుమారు 200 సంవత్సరాలు ఏలారు. మరో ప్రక్క బబులోనీయులు ఇశ్రాయేలీయులను యూదులను బబులోను చెరలోనికి కొనిపోయారు. నెక్స్ట్ హెడ్డింగ్ రాసి విడిచిపెట్టండి. బ్రదర్ గారికి సమయం ఇద్దాం. నెక్స్ట్ క్లాస్ లో మనము బబులోనీయులు, మాదియా పారసికులు, గ్రీకులు, రోమీయులు క్లుప్తంగా దాన్ని చరిత్ర చెప్పుకుని నెక్స్ట్ క్లాస్ సాధ్యమైతే మన ఈ సబ్జెక్ట్ మనం ముగించుకుందామండి. మరి ఇప్పటి వరకు మనం హిస్టరీ ఆఫ్ ఇజ్రాయెల్ లో ఈ రోజు సొలొమోను యొక్క పరిపాలన పద్ధతిని చెప్పుకున్నాం. అలాగే సొలొమోను తర్వాత రాజ్యం 2గా విడిపోయి ఉత్తర రాజ్యము, దక్షిణ రాజ్యం మరి వేరువేరుగా రాజులు వారి చరిత్ర మనం నేర్చుకున్నామండి.
సమయంలో బ్రదర్ గారికి సమయాన్ని ఇస్తూ ఉన్నాను. కారణభూతమైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ మీ పాఠానికి వస్తున్నాం. ఈ సమయంలో బైబిల్ శాస్త్రాన్ని చదువుతుంటుండగా ప్రభా మీరే మాకు మరి లోతైన విషయాలను మాకు తెలియపరచండి. ప్రమాణకత్వం ఇటువంటి సబ్జెక్టులో అనేక విషయాలు నేర్చుకోవాల్సి ఉన్నది. మీరే మాకు తోడుగా సహాయం చేసి నేర్పించి పరిశుద్ధాత్మ యొక్క సహాయం, ఆయన యొక్క సన్నిధి, ఆయన యొక్క నడిపింపు, ఆయన యొక్క నింపుదల మాకు ఇచ్చి నడిపి మమ్మల్ని మీ కృపాసనాలుగా ప్రభు యొక్క నామంలో ప్రార్థిస్తూ యొక్క అయిన తర్వాత మనం రాసుకోవాల్సింది ఏంటంటే అపోక్రిఫా గ్రంథాలు మనం అంగీకరించకపోవటకు గల కారణాలు. అపోక్రిఫా గ్రంథాలు మనం అంగీకరించకపోవటకు గల కారణాలు. రాసుకున్నారు కదండి. అపోక్రిఫా గ్రంథాలు మనం అంగీకరించకపోవటకు గల కారణాలు. నెంబర్ 1, అందులో 6 పాయింట్స్ ఉన్నాయి. మొదటిది ఏంటంటే అండి, అవి దైవావేశం వలన కలిగాయి అని ఆ గ్రంథాలు చెప్పుటలేదు. అవి దైవావేశము వలన కలిగాయి అని ఆ గ్రంథాలు చెప్పుటలేదు. రెండోది, క్రొత్త నిబంధనలో అపోక్రిఫా గ్రంథాలలో నుండి ఎవరు ఉటంకించలేదు. క్రొత్త నిబంధనలో అపోక్రిఫా గ్రంథాలలో నుండి ఎవరు ఉటంకించలేదు. 3, క్రీస్తు అంగీకరించిన ప్రామాణికత్వములో ఏ ఒక్క అపోక్రిఫా గ్రంథము లేదు. ఏ ఒక్క అపోక్రిఫా గ్రంథము లేదు. 4, ఈ గ్రంథాలలో చారిత్రాత్మక, భౌగోళిక, కాలక్రమానుగత తప్పులు ఉన్నాయి. ఈ గ్రంథాలలో చారిత్రాత్మక, భౌగోళిక, కాలక్రమానుగత తప్పులు ఉన్నాయి. 5, కొన్ని సందర్భాలలో
కొన్ని సందర్భాలలో ఆ గ్రంథాలు ప్రామాణిక గ్రంథాలతో విభేదిస్తాయి. కొన్ని సందర్భాలలో ఆ గ్రంథాలు ప్రామాణిక గ్రంథాలతో విభేదిస్తాయి. ఓకే, ఆరవది అపోక్రిఫా గ్రంథాలు బ్రాకెట్స్ లో రాసుకోండి. 1, 2 ఎస్ద్రాస్ ఇంగ్లీష్ లో ఉన్నది 1 and 2 ESDRAS ఎస్ద్రాస్. మరియు ప్రేయర్ ఆఫ్ మనస్సే అంటే మనస్సే ప్రార్థన. ఓకే, ఎస్ద్రాస్ మొదటి 2 గ్రంథాలండి. ఎస్ద్రాస్ మొదటి గ్రంథం, 2వ గ్రంథమును, తర్వాత మనస్సే ప్రార్థన. ఇక్కడ దీన్ని ఏం చేయాలంటే బ్రాకెట్ క్లోజ్ చేసుకోవాలి. అపోక్రిఫా గ్రంథాలు అండ్ ఇప్పుడు చెప్పిన పుస్తకాలు ఈ ట్రెంట్ సభలో ట్రెంట్ TRENT అని వచ్చి ఇంగ్లీష్ లో ట్రెంట్ సభలో 16వ శతాబ్దములో అనగా అవి రాయబడిన 100 సంవత్సరాలకు క్యాథలిక్ వారు అంగీకరించారు. ఓకే, ఒకసారి ఆ వాక్యాన్ని మళ్ళీ చూద్దాం. అపోక్రిఫా గ్రంథాలు బ్రాకెట్స్ లో 1, 2 ఎస్ద్రాస్ మరియు మనస్సే ప్రార్థన. ట్రెంట్ సభలో 16వ శతాబ్దంలో అనగా అవి వ్రాయబడిన 100 సంవత్సరాలకు క్యాథలిక్ వారు అంగీకరించారు. అందుకని మన హెడ్డింగ్ అపోక్రిఫా గ్రంథాలు మనం అంగీకరించకపోవడం గల కారణాలు అన్నమాట. అందుకని ఈ కారణాలన్నిటిని బట్టి మన బైబిల్లో అపోక్రిఫా పుస్తకాలు ఉండవు. అవి కేవలం క్యాథలిక్ బైబిల్లో మాత్రం ఉంటాయి. ఓకేనండి. ఇప్పుడు 2వ సబ్ హెడ్డింగ్ కొత్త నిబంధన ప్రామాణికత్వము. ఓకే, ఇప్పుడు రాయండి. క్రొత్త నిబంధన గ్రంథమంతా కొత్త నిబంధన గ్రంథమంతా 50 సంవత్సరాల వ్యవధిలో రాయబడింది. కొత్త నిబంధన గ్రంథమంతా 50 సంవత్సరాలలో రాయబడింది. ఇందులో 27 గ్రంథాలు మాత్రమే ఉన్నాయి. ఇందులో 27 గ్రంథాలు మాత్రమే ఉన్నాయి. అవి 8 లేదా 9 మంది గ్రంథకర్తలచే రాయబడ్డాయి. అవి 8 లేదా 9 గ్రంథకర్తలచే రాయబడ్డాయి. మొదటి గ్రంథమైన యాకోబు పత్రిక.
క్రీస్తు శకం 45 సంవత్సరంలో వ్రాయబడింది. మొదటి గ్రంథమైన యాకోబు పత్రిక క్రీస్తు శకము 45 సంవత్సరంలో రాయబడింది. చివరి గ్రంథమైన ప్రకటన క్రీస్తు శకం 95వ సంవత్సరంలో రాయబడింది. చివరి గ్రంథమైన ప్రకటన క్రీస్తు శకం 95వ సంవత్సరంలో రాయబడింది. క్రొత్త నిబంధన గ్రంథము రాయబడక మునుపు దేవుని ప్రజలకు యేసుక్రీస్తు అపోస్తలులు అంగీకరించిన పాత నిబంధన 39 గ్రంథాలు మాత్రమే ఉండేది. ఓకేనండి. క్రొత్త నిబంధన గ్రంథము వ్రాయబడక మునుపు దేవుని ప్రజలకు యేసుక్రీస్తు అపోస్తలులు అంగీకరించిన పాత నిబంధన 39 గ్రంథాలు మాత్రమే ఉండేది. అది యేసు ప్రభు వారికి అపోస్తలులకి ఆ టైంలో క్రొత్త నిబంధన గ్రంథాలు రాయకముందు వాళ్ళ బైబిల్ ఏంటంటే 39 పుస్తకాల పాత నిబంధన గ్రంథమే వారి యొక్క లేఖనాలు అన్నమాట. ఈ రెండవ హెడ్డింగ్ లో కొత్త నిబంధన ప్రామాణికత్వంలో సబ్ హెడ్డింగ్ అండి. మొదటి సబ్ హెడ్డింగ్ ప్రామాణిక గ్రంథాల సేకరణ. రాసుకోండి, ప్రామాణిక గ్రంథాల సేకరణ. ఎలా సేకరించారు, ఈ ప్రామాణిక గ్రంథాలని ఎలా సేకరించారు అనేటువంటిది మనం చూద్దాం. అందులో మొదటి పాయింట్ పాత నిబంధన ప్రామాణికత్వము. పాత నిబంధన ప్రామాణికత్వము అధికార పూర్వక రచనలను సేకరించుటకు దారితీసింది. పాత నిబంధన ప్రామాణికత్వము అధికార పూర్వక రచనలను సేకరించుటకు దారితీసింది. రెండు, క్రీస్తు మాటలు అపోస్తలుల మాటలు అపోస్తలుల మాటలు అతి ప్రశస్తమని విశ్వాసులు గుర్తించి వాటిని సేకరించి కాపాడే ప్రయత్నం చేశారు. క్రీస్తు మాటలు అపోస్తలుల మాటలు అతి ప్రశస్తమని
విశ్వాసులు గుర్తించి వాటిని సేకరించి కాపాడే ప్రయత్నం చేశారు. ఓకేనండి. మూడవది, తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 27వ వచనం ప్రకారము కొన్ని గ్రంథాలను బహిరంగ ఆరాధనలో చదివేవారు. కొన్ని గ్రంథాలను బహిరంగ ఆరాధనలో చదివేవారు. ఎవరైనా బైబిల్ తీసుకుని ఈ వచనాన్ని చదువుతారా? తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 27వ వచనం ఎవరైనా? సహోదరులారా, మా కొరకు ప్రార్థన చేయుడి. పవిత్రమైన ముద్దు పెట్టుకొని సహోదరులందరికీ వందనములు చేయుడి. ఓకేనండి, చదివారా? అక్కడ బహిరంగ చదవమని పౌలు గారు ఒక రకంగా ఇది చదవాలని చెప్తాడండి. ఆ మాట లేదు అక్కడ. అందరికి చెప్పుడే అన్నాడా? అది దాన్ని బట్టి సహోదరులారా, మా కొరకు ప్రార్థన చేయుడి అని. ఓకే, పౌలు గారు తన పత్రికలో ఏమని రాశారంటే ఇది బహిరంగ ఆరాధనలో కూడా ఈ మాటలు చదవాలి అన్నట్టుగా. సహోదరులందరికీ ఈ పత్రిక చదివి వినిపింపవలనని ప్రభు పేర మీకు ఆనబెట్టుచున్నాను. ఓకే, అదే ఆ వచనం కావాలండి. ఎన్నో వచనం అండి అది? 27 సార్. 27. నేను చెప్పింది కూడా అదే 27వ వచనం. కాబట్టి మళ్ళీ చదవండి, ఏమన్నారు అక్కడ? సహోదరులందరికీ ఈ పత్రిక చదివి వినిపింపవలనని ప్రభు పేర మీకు ఆనబెట్టుచున్నాను. కాబట్టి ఈ పత్రిక సహోదరులందరికీ చదవండి అన్న. ఇది మెయిన్ గా వారి యొక్క ఆరాధనలో ఇది వారు చదవాలన్నమాట అండి. ప్రామాణిక గ్రంథాలు ఆ విధంగా గుర్తించేవారు క్రిస్టియన్స్, ఆదిమ క్రైస్తవులు. ఓకే, ఇది దేవుని దగ్గర నుంచి వచ్చిన పుస్తకం అయితే ఇది అందరూ చదవాలి, అందరికీ తెలియాలి పుస్తకం అనేటువంటిది అనమాట. అదట 3. 4 చూద్దాం. 4వ పాయింట్ ఏంటంటే 2వ శతాబ్దపు జ్ఞాన మతానికి చెందిన 2వ శతాబ్దపు జ్ఞాన మతానికి చెందిన జ్ఞాన మతం అంటే బ్రాకెట్స్ లో గ్నాస్టిక్ అని పెట్టుకోవచ్చు. GNOSTIC గ్నాస్టిక్. GNOSTIC గ్నాస్టిక్ అన్న. గ్నాస్టిక్ అంటే జ్ఞాన మతానికి చెందిన. 2వ శతాబ్దపు జ్ఞాన మతానికి చెందిన మార్సియన్, ఈయన ఒక వ్యక్తి పేరు. మార్సియన్ అంటే మార్సియన్ తన సొంత ప్రామాణిక గ్రంథాలను అభివృద్ధి చేసుకున్నాడు. తన సొంత ప్రామాణిక గ్రంథాలను అభివృద్ధి చేసుకున్నాడు. ఓకే, దాన్ని ఏమంటాడంటే మార్సియన్ కానన్ అంటారు. మార్సియన్ కానన్ అంటారు. అంటే ఆయన యొక్క బైబిల్లో, న్యూ టెస్టిమెంట్ లో, లేకపోతే ఆయన పాత నిబంధనలో కొన్ని పుస్తకాలు ఇప్పుడున్న బైబిల్లో లేవు, వేరే పుస్తకాలు కలిపాడు. అలాగనమాట. ఆయన యొక్క గ్రంథం, ప్రామాణిక గ్రంథం ఆయనది ఉన్నది.
ఆయన పేరేంటండి? మార్సియన్ అన్నమాట. తన సొంత ప్రామాణిక గ్రంథాలను అభివృద్ధి చేసుకున్నాడు. దానికి ఒక క్యానన్, ఇది నా క్యానన్, మార్సియన్ క్యానన్ అనే పేరు పెట్టుకున్నాడు అన్నమాట. ఐదవది రోమా చక్రవర్తులు క్రైస్తవులకు పెట్టిన హింసలను బట్టి కూడా వారు ప్రామాణిక గ్రంథాలను సేకరించడానికి ప్రోత్సహించబడ్డారు. రోమా చక్రవర్తులు క్రైస్తవులకు పెట్టిన హింసలను బట్టి కూడా వారు ప్రామాణిక గ్రంథాలను సేకరించడానికి ప్రోత్సహించబడ్డారు. అంటే అర్థం ఏంటంటే, క్రైస్తవుల్ని వారు ఎంతగా హింసించారు. ఒక రకంగా రోమా చక్రవర్తులు ఈ పుస్తకాలను కూడా నాశనం చేయాలనుకున్నటువంటి తరుణంలో ఈ పుస్తకాలు దేవుని దగ్గర నుంచి వచ్చిన గ్రంథాలు, వీటిని చాలా మనం జాగ్రత్తగా కాపాడి భద్రపరిచి తర్వాత తరానికి వచ్చే తరాలందరికీ అందించాలి అనే ఉద్దేశంతో వారు సేకరించారు. దాన్ని సేకరించి ఇతరులకి తరానికి అందించారనమాట. ఎన్ని శ్రమలు పడినా కానీ. అది అక్కడ దాని అర్థం. తర్వాత ఆరవది ఈ కార్యాలన్నీ దైవాధీనంలో ఉండినని మనం నమ్మాలి. ఈ కార్యాలన్నీ దైవాధీనములో ఉండేనని మనం నమ్మాలి. ఈ కార్యాలన్నీ దైవాధీనంలో ఉండేనని మనం నమ్మాలి. ఇప్పుడు కొరింథీయులకు రాసిన పత్రికలు ఎన్నో తెలుసండి? మొత్తం 4. అయితే మొదటి లేదు మన దగ్గర, మొదటిది. రెండవది ఏమో మన మొదటి పత్రిక. మూడవది లేదు మన దగ్గర మళ్ళీని. నాలుగవది ఏమో మన రెండవ పత్రిక అన్నమాట. మరి ఒరిజినల్ గా ఈ 4లో 2 మిస్ అయినాయి. మరి ఏంటి, ఎందుకు పౌలు గారు రాసినటువంటి ఆ 4 లేవంటే, ఒక రకంగా పౌలు గారు రాసినటువంటి ఆ 4 పత్రికల్లో 2 పత్రికలు మాత్రమే భద్రపరిచారు దేవుడు. కారణం, అవి ప్రామాణిక గ్రంథాలు కాబట్టి. అవి దేవుని చేత, ఒక రకంగా దేవుని చేత దైవావేశం వలన కలిగినవి. తర్వాత ప్రామాణిక గ్రంథాల్లో చేర్చబడి ఇప్పుడు వరకు కూడా భద్రపరచబడ్డాయి. కాబట్టి దైవాధీనంలో ఉన్నాయన్నీ కూడా ఇప్పుడు మన దగ్గరికి వచ్చినాయి. అవే దేవుని యొక్క వాక్యము. ఈ కోల్పోయినటువంటి గ్రంథాలు ఏమైనా ఉన్నాయనుకోండి, అపోస్తలులు కానీ ఎవరైనా రాసినవి, అవి ప్రామాణిక గ్రంథాలు కాదు. అందుకనే దేవుడు మన కొరకు భద్రపరచలేదు అని మనం నమ్ముతాం. అది 6వది. 7వది చదువుతాం. ప్రామాణిక గ్రంథాలను సేకరించినట్లు క్రొత్త నిబంధన సూచిస్తుంది. ఫుల్ స్టాప్. పౌలు ప్రోత్సహించాడు.
పౌలు ప్రోత్సహించాడు. బ్రాకెట్స్ లో కొలస్సీ 4:16. కొలస్సీ 4:16. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5:27. ఆల్రెడీ అది మీరు చదివేశారు. బ్రాకెట్స్ క్లోజ్. పౌలు క్రొత్త నిబంధన గ్రంథానికి పాత నిబంధన గ్రంథ స్థానము, ప్రాముఖ్యత ఇచ్చాడు. పౌలు కొత్త నిబంధన గ్రంథానికి పాత నిబంధన గ్రంథ స్థానము, ప్రాముఖ్యత ఇచ్చాడు. ఎక్కడ కనపడుతుందంటే చూడండి, తిమోతికి రాసిన మొదటి పత్రిక 5:18 తిమోతికి రాసిన మొదటి పత్రిక 5:18 రెండు వచనాలను కలిపాడు. ఏ వచనాలు అంటే ఒకటి పాత నిబంధన, ఒకటి క్రొత్త నిబంధన వచనాన్ని కలిపాడండి. అదేంటంటే ద్వితీయోపదేశకాండం 25:4. ద్వితీయోపదేశకాండం 25:4 దేంతో కలిపాడు అంటే లూకా సువార్త 10:7 కలిపాడు. లూకా సువార్త 10:7 కలిపాడు. ఏమనుంది మొదటి తిమోతి 5:18 నూర్చెడి ఎద్దుకి చిక్కము పెట్టకూడదనేమో ద్వితీయోపదేశకాండంలో ఉంది. అలాగనే పనివాడు జీతముకు పాత్రుడు అన్నటువంటి యేసుప్రభు మాటను లూకా సువార్త 10:7 రెండు కలిపి అక్కడ ఆయన ఆ వచనాన్ని చేసినప్పుడు మనకి ఏమర్థమైందంటే పాత నిబంధన గ్రంథ స్థానమును, ప్రాముఖ్యతను పౌలు గారు క్రొత్త నిబంధనకి ఇచ్చాడని మనకు అర్థమవుతుంది. ఫుల్ స్టాప్ అక్కడితోటి. పేతురు పౌలు పత్రికలను ఇతర లేఖనాలతో అంటే బ్రాకెట్స్ లో పాత నిబంధన అని పెట్టుకోండి. పేతురు పౌలు పత్రికలను ఇతర లేఖనాలతో అంటే పాత నిబంధన బ్రాకెట్ లో సమానమని ఎంచాడు. పేతురు రాసిన రెండవ పత్రిక 3:16. పేతురు రాసిన 2వ పత్రిక 3:16. ఓకే, ఇప్పుడు మనం సబ్ హెడ్డింగ్ ఒకటని పెట్టుకోండి. సబ్ హెడ్డింగ్ నాట్ సబ్ హెడ్డింగ్, ఒక రకంగా ఇది మెయిన్ హెడ్డింగ్ అని పెట్టుకోండి. మెయిన్ హెడ్డింగ్ అనే రాసుకోండి. లేఖన ప్రామాణికత్వమునకు సంబంధించిన చరిత్రలోని మూడు కాలాలు. లేఖన ప్రామాణికత్వమునకు సంబంధించిన చరిత్రలోని మూడు కాలాలు. ఓకే, మొట్టమొదటి అందులో మొట్టమొదటి ఏంటంటే వేరువేరు పంపిణీ కాలం. ఫస్ట్ పాయింట్, వేరువేరు పంపిణీ కాలం
బ్రాకెట్స్ లో కాలం రాసుకోండి. క్రీస్తు శకం 70 నుండి 170 బ్రాకెట్ క్లోజ్. క్రీస్తు శకం 70 నుండి 170 బ్రాకెట్స్ క్లోజ్. క్రొత్త నిబంధన లేఖనాలు వేరు ప్రదేశాల్లో ప్రజల చేతుల్లో ఉండేవి. ఓకే, ఫస్ట్ ఏంటంటే వేరు పంపిణీ కాలం క్రీస్తు శకం 70 నుండి 170. క్రొత్త నిబంధన లేఖనాలు వేరు ప్రదేశాల్లో ప్రజల చేతుల్లో ఉండేవి. ఫుల్ స్టాప్, కంటిన్యూషన్, ఫుల్ స్టాప్. అపోస్తలుల కాలంలోనే వారి రచనలు దేవుని గ్రంథాలుగా అంగీకరించబడేవి. రెండవది ప్రామాణిక మరియు అప్రామాణిక గ్రంథాలు. పూర్తిగా వేరు చేయబడిన కాలం. ఆ కాలం ఏంటంటే బ్రాకెట్స్ లో రాసుకోండి. క్రీస్తు శకము 170 నుండి 303వ సంవత్సరం. క్రీస్తు శకం 170 నుండి 303వ సంవత్సరం. అంటే సింపుల్ గా వివరించాలంటే ప్రామాణిక గ్రంథాలు, అప్రామాణిక గ్రంథాలు ఒక రకంగా కలిసి ఉండేటువంటి సమయంలో ఈ కాలంలో ఏం చేశారంటే పూర్తిగా వేరు చేయబడ్డారు. ఈ గురుగుల్ని గోధుమని వేరు చేసినట్టు, మేకల్ని గొర్రెల్ని వేరు చేసినట్టు దేవుడే కొంతమంది వ్యక్తుల చేత ఏం చేశాడంటే ఇవి ప్రామాణిక గ్రంథాలు, ఇవి అప్రామాణిక గ్రంథాలు, ఇవి బైబిల్లో ఉండేవి కాదు అనేటువంటి విషయం వారు గ్రహించగలిగారు అన్నమాట. వేరే మూడవది ప్రామాణికతను సంఘ సభలు అంటే అక్కడ చర్చ్ కౌన్సిల్స్ అనొచ్చు మనం. చర్చ్ కౌన్సిల్స్. ప్రామాణికతను సంఘ సభలు అధికారపూర్వకముగా ఆమోదించాయి. లేదా నిర్ధారించాయి. కానీ రూపొందించలేదు. అంటే అర్థం ఏంటంటే సంఘ సభలు కాదు వీటిని ఒక రకంగా అధికారికంగా రూపొందించింది. దేవుడే వీటిని రూపొందించాడు. కేవలం సంఘ సభలు
అధికారపూర్వకంగా ఆమోదించారంతే, నిర్ధారించారంతే, గుర్తించారంతే. కానీ నిజానికి ఆ ఇవి ఇవి ప్రామాణిక గ్రంథాలని చెప్పింది ఎవరంటే దేవుడు. ఎస్, ఇవి ప్రామాణిక గ్రంథాలు, దేవుడు చెప్పాడు అని అంగీకరించినటువంటి వారు, గ్రహించినటువంటి వారు ఎవరంటే సంఘ సభలు. కాబట్టి మనుషులు కాదు దీన్ని ఒక రకంగా నిర్ధారించింది. ఎవరంటే దేవుడే ఒక రకంగా ప్రామాణిక గ్రంథం ఇదని చెప్తే వీళ్ళు గ్రహించారనమాట, ఒక రకంగా ఆమోదించారు. నిర్ధారించారంటే రికగ్నైజ్ చేశారు అన్నమాట. ఓకేనండి. క్రీస్తు దీని కాలం ఎంతో చూద్దాం. ఇలా నిర్ధారించినటువంటి కాలం, ఇలాగ ఆమోదించినటువంటి కాలం, ఈ ప్రామాణిక గ్రంథాలన్నింటినీ కూడా ఆమోదించినటువంటి కాలం ఏంటో మనం చూద్దామండి. చాలా ఇంపార్టెంట్ ఇది మీరు చర్చ్ హిస్టరీలో మరి మీకు చెప్పే ఉంటారు, షారున్ అన్న చెప్పే ఉంటారు. ఎందుకంటే ఈ ప్రామాణిక గ్రంథాలని ఒక క్రమమైన రీతిలో చర్చ్ కౌన్సిల్స్ అంగీకరించాయి అన్నమాట, ఒక రకంగా ఆమోదించే. చూద్దాం దీని కాలం. క్రీస్తు శకము 367లో, క్రీస్తు శకము 367లో లవోదికయ సభ సంఘాలలో ప్రామాణిక గ్రంథాలను మాత్రమే చదవాలని మనవి చేసింది. క్రీస్తు శకం 367లో లవోదికయ సభ సంఘాలలో ప్రామాణిక గ్రంథాలను మాత్రమే చదవాలని మనవి చేసింది. క్రీస్తు శకం ఫుల్ స్టాప్, అక్కడ ఫుల్ స్టాప్. క్రీస్తు శకం 397, క్రీస్తు శకం 397 మూడవ కార్తేజ్ సభ మన బైబిల్లో ఉన్న గ్రంథాలను ప్రామాణిక గ్రంథాల జాబితాగా అంగీకరించింది. ప్రామాణిక గ్రంథాల జాబితాగా అంగీకరించింది అంటే ఈరోజు మన బైబిల్ ఉన్న, ఫర్ ఎగ్జాంపుల్ కొత్త నిబంధనలో ఉన్నటువంటి 27 పుస్తకాలు ప్రామాణిక గ్రంథాలని 397లో అంగీకరించింది. 367లోనేమో ఇవి మాత్రమే చదవాలి అని ఒక రకంగా వీరు సంఘాలలో చెప్పారనమాట, మనవి చేశారు. ఇక ఫుల్ స్టాప్ పెట్టి క్రీస్తు శకం 419లో, క్రీస్తు శకం 419లో హిప్పో సభపై హిప్పో కౌన్సిల్ ఆఫ్ హిప్పో అంటారు, HIPPO. ఈ హిప్పో అనేది ఒక స్థలం, కార్తేజ్ అనేటువంటిది ఒక స్థలం, లవోదికయ అనేటువంటిది ఒక స్థలం. ఆ స్థలంలో కూడుకున్నారు కాబట్టి దానికి కౌన్సిల్ ఆఫ్ హిప్పో అని, కౌన్సిల్ ఆఫ్ కార్తేజ్ అని, కౌన్సిల్ ఆఫ్ లవోదికయ అని అన్నారు. ఇప్పుడు క్రీస్తు శకం 419లో హిప్పో సభపై తీర్మానమును ధృవీకరించింది. క్రీస్తు శకం 419లో హిప్పో సభపై తీర్మానమును ధృవీకరించింది.
ఓకే, నెక్స్ట్ ఇప్పుడు నెక్స్ట్ హెడ్డింగ్ కూడా రాసేసుకోండి. క్రొత్త నిబంధన ప్రామాణిక గ్రంథాల పరీక్ష. ఆల్రెడీ పాత నిబంధన చూసాం మనం. ఇప్పుడు మళ్ళీ క్రొత్త నిబంధన ప్రామాణిక గ్రంథాల పరీక్ష. కొత్త నిబంధన ప్రామాణిక గ్రంథాల పరీక్షలు అంటారు. కొత్త నిబంధన ప్రామాణిక గ్రంథాల పరీక్షలు. మొట్టమొదటిది ఏంటంటే, గ్రంథము అపోస్తులుడు లేదా ప్రవక్త చేత వ్రాయబడిందా? ప్రశ్న. గ్రంథము అపోస్తలుడు లేదా ప్రవక్త చేత వ్రాయబడిందా? క్వశ్చన్ మార్క్. లేదా మంజూరు చేయబడిందా? లేదా మంజూరు చేయబడిందా? ఓకేనండి. రెండవది, గ్రంథము విస్తృతంగా పంపిణీ చేయబడిందా? గ్రంథము విస్తృతంగా పంపిణీ చేయబడిందా? బ్రాకెట్స్ లో వైడ్ సర్క్యులేషన్ అని రాసుకోండి. వైడ్, WIDE, వైడ్, CIRCULATION, సర్క్యులేషన్. అది రెండు. మూడవది, గ్రంథము క్రీస్తు కేంద్రీకృతమా? గ్రంథము క్రీస్తు కేంద్రీకృతమా అంటే బ్రాకెట్స్ లో ఇంగ్లీష్ లో రాసుకోండి. క్రైస్ట్ సెంటర్డ్నెస్, CHRIST, క్రైస్ట్ సెంటర్డ్నెస్, CENTEREDNESS, సెంటర్డ్నెస్. నాలుగు, గ్రంథము అపోస్తలుల బోధకు నమ్మకంగా ఉన్నదా? గ్రంథము అపోస్తలుల బోధకు లేదా అపోస్తలుల బోధలకు నమ్మకముగా ఉన్నదా? బ్రాకెట్స్ లో ఆర్థోడాక్సీ అని రాసుకోండి. ORTHODOXY, ఆర్థోడాక్సీ. 5, గ్రంథము దైవావేశము వలన కలిగినదై. గ్రంథము దైవావేశం వలన కలిగినదై అధికారపూర్వకమైనదిగా ఉన్నట్లు అందులో అంతర్గత రుజువులు ఉన్నాయా? అందులో అంతర్గత రుజువులు ఉన్నాయా? గ్రంథము దైవావేశం వలన కలిగినదై అధికారపూర్వకమైనదిగా ఉన్నట్లు అందులో అంతర్గత రుజువులు ఉన్నాయా? బ్రాకెట్స్ లో రాసుకోండి. ఇన్స్పిరేషన్ అండ్ అథారిటీ, INSPIRATION, ఇన్స్పిరేషన్, AND, అండ్ అథారిటీ, AUTHORITY, అథారిటీ.
ఓకే, మొట్టమొదటి దానికి నేను ఇంగ్లీష్ లో చెప్పలేదు కదా. మొట్టమొదటి పాయింట్, గ్రంథం అపోస్తలుడు లేదా ప్రవక్త చేత వ్రాయబడిందా లేదా మంజూరు చేయబడిందా. బ్రాకెట్స్ లో ఆథర్డ్, AUTHORED, ఆథర్డ్, AUTHORED, ఆథర్డ్, or sanctioned, 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 sanctioned by an apostle or prophet, by an apostle or prophet. అదండి. ఇక చివరికి చూస్తే, చివరి హెడ్డింగ్ చూస్తే మనం ముగించుకోవచ్చు ఈ ప్రామాణిక గ్రంథాల గురించి. మూడవది హెడ్డింగ్ ఏంటంటే క్రొత్త నిబంధన ప్రామాణిక గ్రంథాల మూసివేత. చాలా ఇంపార్టెంట్ ఇది. క్రొత్త నిబంధన ప్రామాణిక గ్రంథాల మూసివేత. ఓకే, వచ్చే క్లాస్ లో మనం దీన్ని ఈ యొక్క అంశాన్ని లేకపోతే ఈ యొక్క హెడ్డింగ్ ని మనం చూద్దాం. చిన్న ప్రార్థన చేసిన తర్వాత మనం ముగించుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, మీకు వందనాలు. ఎంతవరకు బైబిల్లో ప్రామాణిక గ్రంథాలు అయినా ఏ విధంగా భద్రపరిచి రాబోయే తరాలకి మీరు అందించారో మీ దైవాధీనం నేను చూసినప్పుడు ప్రభా, మీకు లెక్కలేని స్తోత్రాలు, వందనాలు చేయించుకుంటున్నాను. ఈరోజు మా చేతుల్లో ఉన్నటువంటి బైబిల్ని మీరు కాపాడి భద్రపరిచి తీసుకువచ్చారు. ఏవేవి అప్రామాణికమైన గ్రంథాలు ఆయన మరి పరీక్ష ద్వారా సభల్లో వారు నిర్ధారించడానికి, అంగీకరించడానికి మీకు సహాయం చేశారు అన్న మా చేతుల్లో ఉన్న బైబిల్ ప్రభా మరి ఎన్ని పరీక్షలు దాటుకుంటూ వచ్చిందో, అయినా ఎంతమందిని ఆశించారనుకున్నారు, అయినా కానీ మీరు మా చేతుల్లో పెట్టారు. దాన్ని నిర్లక్ష్యం చేయకుండా చదివి దాన్ని అందులో ఉన్నటువంటి ప్రభా మరి అనేకమైనటువంటి సంగతులను ప్రభా మేము ఆచరించడానికి, గైకొనడానికి సహాయం చేయమని ఇంతవరకు తోడుగా నడిపించినందుకు వందనాలు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థిస్తూ వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలండి. ఓవర్ టు